భూభారతి పెండింగ్ దరఖాస్తులను వేగవంతంగా పరిష్కరించాలని కలెక్టర్ టి వినయ కృష్ణారెడ్డి ఆదేశించారు. జాక్రాన్పల్లి మండలంలో కేస్పల్లి గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని సందర్శించారు. ఈ గ్రామంలోని పెండింగ్ లో ఉన్నటువంటి భూభారతి రెవెన్యూ సదస్సులలో వచ్చిన ఆర్జీలపై తహసీల్దార్ ఆర్ఐ ఇతర అధికారులతో సమీక్షించారు. దరఖాస్తులను పరిష్కరించే విషయమై నెలకొన్న ఇబ్బందులు, సాంకేతిక కారణాల గురించి రెవెన్యూ అధికారులు కలెక్టర్ దృష్టికి తీసుకురాగా వాటిని నివృత్తి చేస్తూ దరఖాస్తులను ఎలా పరిష్కరించాలో విషయాలపై కలెక్టర్ సూచనలు చేశారు. భూ సంబంధిత సమస్యలతో ఇబ్బందులు పడుతున్నటువంటి వారికి భూ హక్కులు కల్పించి సాంత్వన చేకూర్చాలనే సదుద్దేశంతో ప్రభుత్వం అమలులోకి తెచ్చిన భూభారతి చట్టం లక్ష్యం నెరవేరే విధంగా కృషి చేయాలని కలెక్టర్ హితవు పలికారు. అర్హులైన ప్రతి ఆర్జీదారుడి దరఖాస్తులను పరిశీలిస్తూ పరిష్కరించేందుకు అవకాశం ఉన్న వాటిని వెంటనే పరిష్కరిస్తూ తగిన న్యాయం జరిగేలా మానవీయ కోణంలో పనిచేయాలన్నారు. అర్హులైన వారిని పదే పదే కార్యాలయాల చుట్టూ తిప్పుకోకుండా సకాలంలో వారికి భూములపై హక్కులు కల్పించాలన్నారు. అనంతరం దరఖాస్తుదారులైన రైతులతో కూడా కలెక్టర్ ముఖాముఖిగా భేటీ అయి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అర్హులైన వారందరికీ భూభారతి చట్టంలోని నిబంధనలను అనుసరిస్తూ తప్పనిసరిగా భూములపై హక్కులు కల్పిస్తామని భరోసా కల్పించారు. కలెక్టర్ వెంట గ్రామ సర్పంచ్ రవికుమారు, తహసీల్దార్ కిరణ్మయి, స్థానిక అధికారులు ఉన్నారు. ఇప్పుడు ఒక పట్టదారు ఉన్నాడు, పాపం ఆయన పాస్ పుస్తకము ఇంట్లో పెట్టుకున్నాడు. ఎందుకు ఆయనకున్న భూములు ఒక దగ్గర తెలుస్తాను. వేరేళ్ళు ఈయన మీద కసి ఉన్నోళ్ళు పాస్ పుస్తకం దొంగతనం చేస్తే ఆయన భూమి పోయినట్టు అదే. సో ఇవన్నీ ఉంది. పట్టదారు మీన్స్ తహసీల్దార్ దేశనే ఆ పేపర్ని మాయం చేస్తారు. సో పట్టదారు అనే దానికి డెఫినేషన్ మీరు సర్వే నెంబర్ వారీగా డీటెయిల్స్ మనకు తెలిసే తనకు రాసుకుంటే పహాని, రైతు వారీగా తెలుస్తాను రాసుకుంటే వాటి వేయాలి. లేదు అని అంటే రైతుకే తన దగ్గర ఉన్నాయి తెలవాలి. బ్యాంక్ వెళ్ళిన ప్రతిసారి ఊకే తహసీల్ ఆఫీస్. ఇప్పుడు ఎవరైతే భూమి ఉన్నదో వాళ్ళకి అమ్మినోళ్ళు పట్టదారులు కాదు, బట్ వాళ్ళకి అమ్మినోళ్ళు ఎవరో పట్టదారు. ఓకే, ఆ అమ్మినోళ్ళు ఫస్ట్ పట్టదారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మనకు కన్సర్న్. సో ఆ పట్టదారిని రికార్డు తీస్తారు. తహసీల్దార్ డిసైడ్ చేస్తారు. ఏదో ఒక తహసీల్దార్, ఎప్పుడో ఒక తహసీల్దార్ డిసైడ్ చేసిన హక్కుదారుని రికార్డు తీసుకొచ్చుకొని మనకి ఏం ప్రాబ్లం. కాకపోతే వాళ్ళ నుండి ట్రాన్సాక్షన్ జరిగింది అఫీషియల్ ముందు ఉండకపోవచ్చు, వాళ్ళకి తెలియదు. వాళ్ళని తీసుకురావచ్చు. చనిపోతే బతికి ఉంటే బతుకున్న వాళ్ళని ఒప్పించగలిగితే, ఈ కొనుక్కున్న వాళ్ళు ఒప్పించగలిగితే, వీళ్ళు డైరెక్ట్ కొన్నోళ్ళు కాకపోవచ్చు, బట్ సబ్సిక్వెంట్లీ ఉన్నోళ్ళు అయి ఉండొచ్చు. ఒప్పిస్తే వాళ్ళని రికార్డు తీసుకురండి. మీ దాంట్లో గుంటలు ఉంది కదా, లేదు. మీరు ఏదైనా సరే మీరు ఎట్లా పని చేసుకుంటారో చేసుకోండి, కానీ నేను ఉన్నంతసేపు నేను ఇప్పుడు 2 విలేజ్లని డివైడ్ చేసినప్పుడు ఉన్న నోటిఫికేషన్ ఉంటుంది. గెజెట్ నోటిఫికేషన్ లోపల సర్వే నెంబర్ కూడా డివైడ్ చేయబడ్డారు. ఇప్పుడు వీళ్ళ సర్వే నెంబరు ఏ ఊరికి వచ్చింది? పడకలు. పడకలు ఏంటది? లేదు, ఊరిని డివైడ్ చేయడము అనేది ఇంతకుముందు తహసీల్దార్ డెసిషన్ గురించి మాట్లాడింది కదా, ఆ పుస్తకం ఎక్కువ తీయాలి. ఎందుకంటే డెసిషన్ ఇస్ ది బేసిస్. అలాగే ఇక్కడ గెజిట్ ఇస్ ది బేసిస్. గెజిట్ లోపల 15 పార్ట్ ఇవ్వాలి. సర్వే నెంబర్ ఎక్కడ ఉంది? చంద్ర చిన్నబాబు అనే పేరుతోని పాస్ పుస్తకం ఉంది. కేశపల్లి అప్పుడు ఏమీ లేదని ఉంటుంది, అప్పుడు పడకలు ఉండే, ఇప్పుడు కేశపల్లి. ఇప్పుడు ఆయనే యాజ్ పర్ ప్రీవియస్ డెసిషన్ ఆఫ్ తహసీల్దార్ పట్టేదారు. ఇమీడియట్ టెక్నికల్ ఇందులో ఎట్లా చేయాలి, మీకు ఏమాట ప్రాబ్లం ఏమని
ఆ సర్వే నెంబర్ని పేజ్ నంబర్ని ముందు క్రియేట్ చేయాలి. పేజ్ నెంబర్ విత్ టోటల్ ఎక్స్టెంట్ ఏది మనం చేయాలి. చేయొచ్చు సార్. మనం అప్లోడ్ చేస్తే పేజ్ నంబర్ క్రియేట్ చేయాలి. నేను చెప్పనే దాన్ని జీరో ఏంటి మనం కూడా తీసుకొచ్చి టోటల్ ఎక్స్టెంట్ అది రానివ్వండి ఆ 1545 ఓకేనా అయిపోద్దా. ఓకే నెక్స్ట్ చాలా సర్వే నెంబర్ ఉంది. 1170 సార్. అయితే అంటే మా నాన్న దగ్గర ఉంటేనే నాన్న చేస్తాను మీ నాన్న పేరు మీద పట్టా వచ్చింది ఎప్పుడన్నా సార్. సాధారణంగా వచ్చినాయి సరే నెంబర్ తెచ్చుకోలేదు తప్ప సాధారణంగా కానీ ఇప్పుడు వేయించుకోవచ్చు కదా ఎందుకంటే అంటే సాధారణ ట్రాన్స్ఫర్ చేసినాను అంటే వాళ్ళ ఫాదర్ పేరు మీద రికార్డు ఉన్నది చేసినాం సార్. ఇంకోటి వాళ్ళ మేనత్తల పేరు మీద ఉంది. సార్ వాళ్ళకు అంటే వారసత్వం లేకుండా చిన్న ఒక 30 సంవత్సరాల క్రితం చనిపోయాడు ఎవరు మా మేనత్తలు. ఆ. అయితే వాళ్ళకి కూడా వారసత్వం లేదు. సో వీళ్ళు నెక్స్ట్ అంటే ఇప్పుడు సబ్ కలెక్టర్ ఇక్కడ అప్రూవ్ చేస్తారు సిగ్నల్ ఉంటాయా మీ అప్లికేషన్లు అన్నీ మీ ఫైల్ పంపించండి ఒక డేట్ పట్టాలి. సో ఆయన కొనుక్కున్నాడు రిజిస్ట్రేషన్ అయిపోయింది. ఇప్పుడు మనం కొత్త బుక్ రాసినప్పుడు మరి అసైన్మెంట్ అనే చూపిస్తుంది. అది అసైన్మెంట్ కాదు బాగుండేది.